హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గోవింద. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సంక్రాంతి పండుగ అయితే అయిపోయిందండి. సంక్రాంతి భోగి, సంక్రాంతి కనుమ, ఈ వీడియోస్ అన్ని ఎడిటింగ్ వ్లాగ్స్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే రొటీన్ వ్లాగ్ లోకి వచ్చేసానండి. ఈరోజు సండే రోజు అయితే మా పెద్ద పాపకి స్కూల్ ఉందండి. ఆఫ్టర్నూన్ వరకు ఉంది, వెళ్ళింది. మా చిన్న పాప అయితే టిఫిన్ చేస్తుంది. నేనైతే ఏం చేశానంటే, రేపు మోడీ గారు అందరికీ పిలుపునిచ్చారు కదండి, అయోధ్యలో రామ మందిరాన్ని ప్రతిష్ఠ చేస్తున్నారు. ప్రతి ఇంట్లో అయితే పూజ చేసుకోవాలి, అలాగే ఈవినింగ్ 5 దీపాలు అయితే కంపల్సరీ పెట్టాలి అన్నారని చెప్పి నేనైతే ఇల్లంతా శుభ్రం చేసుకుంటున్నానండి. అంటే బెడ్షీట్స్, కర్టన్స్ అవన్నీ అయితే వేసేసాను. విజయవాడలో సీఎం జగన్ గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి భారీ విగ్రహాన్ని అయితే కట్టించారండి. దాన్ని అయితే 19వ తారీఖు శుక్రవారం రోజు అయితే ఓపెనింగ్ చేశారు. మేమైతే అప్పుడు మా వారికి ఆఫీస్ ఉండడం వల్ల వెళ్ళలేదు. సండే కదా, ఈ రోజు హాలిడే అని చెప్పి ఈవినింగ్ వెళ్దాం అనుకుంటున్నాను. కుదిరితే ఆ వీడియోని కూడా మీతో షేర్ చేస్తాను. వీడియో అయితే చూస్తూ ఉండండి, కంటిన్యూ అవుతుంది. మా వారైతే దోశలు వేస్తున్నారు. సంసారం ఒక చదరంగం. ఎవరి కోసం? ఎగ్గు దోశ. పొడదాని కోసం. మాకో తింటావా? నాకు ఎగ్ వద్దులే, మామూలు చేయాలి. నాకు ఎగ్ అంత ఇష్టం ఉంది. ఎలా వచ్చింది? దోశలాగే వచ్చింది. హలో, గోల్డ్ కలర్. అవునా? గోల్డ్ కలర్ ఎగ్ దోశ స్పెషలిస్ట్. జాగ్రత్త, కాలిపోద్ది చెయ్యి. ఎంతసేపు పట్టుకుంటావు కానీ మళ్ళీ మేమే బర్ణాలు రాయాలి. ఇక్కడ 2 వేసాను, ట్రైనర్స్ 2 వేసాను. నీకు సరిపోతాయి. చాలే. ఎగ్ దోశ లాస్ట్. నీకు ఎగ్ దోశ లేకపోతే మమ్మల్ని బతకనిస్తావమ్మా? ఇంకోటి కావాలి. అబ్బో, అది తింటేసానులే. నిన్ను 2 తింటావా? అబ్బో, నేనే తెచ్చా షాప్కి వెళ్ళి. అబ్బో, నువ్వు షాప్కి వెళ్ళి ఎగ్స్ తెచ్చుకున్నావా? వెళ్ళి తెచ్చి అలాగే చాక్లెట్స్ కూడా తెచ్చుకున్నా. నువ్వు వెళ్ళింది చాక్లెట్స్ కోసం అని చెప్పు, ఎగ్స్ కోసం కాదు. ఎగ్స్ తో పాటు చాక్లెట్స్ కూడా అన్నాడు డాడీ, అవి కూడా కొనుక్కోమన్నాడు. ఉన్న పుచ్చిపళ్ళు సరిపోవట్లా? హలో హలో, ఏం చేస్తున్నావు? ఏంటి అలాగేనా? అంటే అదంతా క్లీన్ చేయకుండా దోశ వేసాడు. పక్కకి లాగేసి ఎవరు నాకు వేస్తారా? పక్కన తీసేయాలి అది మొత్తం. నేను తీసుకోవాలా? నువ్వెందుకు దోశ వేయడం? అవును, మరి నీట్ గా అయ్యాలి మరి. అందుకే మరి మీ మొగల్ని కిచెన్ లోకి రానియండి. ఇప్పుడు సరుపు సబ్బేసి ఇందులో రుద్దాలండి. ఇంత టాలెంటెడ్ ఉన్నా. ఎవరో వచ్చినట్టున్నారు, చూసుకోటు. చూసుకో, నేరేడు వల్ల హీరో వచ్చాడు. ఎలా ఉన్నారా? ఏంట్రా ఫోన్ కూడా చేయలేదు? ఏం చేశా నైట్? టిఫిన్ చేసావా? ఏం చేసింది అక్క? అప్పుడు చికెన్ పొద్దున్నే. అది బామ్మరిది వచ్చాడని చెప్పి బావ తెచ్చేసాడు అన్నమాట చికెన్. అదే మట్టు సరి కాలేదుగా. హలో, గోల్డ్ కలర్ కాదు, నీకు తెలీదు. అట్టు అంటే అలా వేస్తే కాలేదంటారు. అట్టు అంటే మొత్తం ఎర్రగా కాలిపోవాలంట. అలా వేస్తే అట్టు అంట. తెలీదు నీకు, అందరు అంటారు. ఎర్ర కాలిపోవాలి అంటే 2 రకాలు ఉంటాయి. ఒకటి మెత్తగా ఉంటుంది, ఒకటి వచ్చి గట్టిగా ఉంటుంది. రోస్ట్ చేసి దీన్ని కూడా రోస్ట్ చేయొచ్చు. రోస్ట్ అంటే ముక్కలుగా, అదేంటంటే ముక్కలుగా పోతూ ఉంటుంది. కొంతమందికి అలా ఇష్టం. నాకు ఇలా ఇష్టం కదా, అందుకని అలా వేస్తానని చెప్పండి. నాకు ఇష్టం. అదే నేను చెప్తున్నా, నాకు లాస్ట్కి ఇలా ఇష్టం కదా. ఇది అట్టేదో అయినట్టుంది, ఒకసారి చూపించు. అదే పట్టు.
అట్టు ముక్క అవకుండానే ఉంటుంది. ఇప్పుడు తినేది ముక్క చేసుకోవా? అందుకంటే మొత్తం మొక్కలు చేస్తామండి. మొక్క మీద పెట్టా మొక్క మీద అందుకని మొత్తం మొక్కలు చేసిస్తామండి. మొక్క చేసుకోకుండా తింటావు నువ్వు అట్టు. అందుకని మొక్కలు చేసిస్తా. వాటర్ 2 ముక్కలు చేసిస్తే నువ్వు ఎలా ఫీల్ అవుతా? ఇదే వాటర్ వాహన హోటల్ నేను మాస్టర్ అనుకున్నారా? నువ్వే కదా దోశలో నేను ఎక్స్పర్ట్ ని అని నువ్వు అంటావు. అందుకే మాతో అదే ఇదేంది ఇది మొత్తాన్ని వచ్చింది అమ్మా. సండే క్లాస్ అయిపోయిందా? లేదు, మండే క్లాస్ అయింది. ఎగ్జామ్స్ ఎప్పటి నుంచి? అంటే పెట్టే రోజు నుంచి. ఎప్పుడు పెడతారు? పెట్టే రోజు అదే ఎప్పుడు? 27. ముందే అయిపోయింది, అందుకే వచ్చేసా. అదేంటి 1 కదా? నేను ఇంకా బయలుదేరదాం అనుకున్నా. ఇప్పుడే ఏ ఎగ్జామ్ పెట్టారు? మ్యాథ్స్ ఎగ్జామ్. ఓకే, రాసావా? 3 మార్కులు 3 మార్క్స్ 100కి 3 పోయినాయా? 50కి అంటే 50కి 3 అంటే 100కి ఎన్ని పోయినాయి? 6 పోయినాయి. ఏంటిది 100కి 100 రావాలి. నెక్స్ట్ టైం వస్తావా? నెక్స్ట్ అయితే ఆఫ్టర్నూన్ లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. రైస్ చూసారు కదా, మేమైతే ఈ రైసే వాడతామండి. హాఫ్ పాలిష్ రైస్ అండి. ఇదైతే కొంచెం ఫస్ట్లో తినడానికి అయితే కొంచెం ఇబ్బందిగానే అనిపించింది. ఇంకా వాడుతున్న కొద్దీ అయితే బాగానే ఉంది. ఏంటంటే 1 మంత్ ఇదిను 1 మంత్ ఏమో వైట్ రైస్ తెచ్చుకున్నామండి. కానీ తిన్న తర్వాత వైట్ రైస్ తినాలనిపించలేదు. అందుకని చెప్పి 4-5 మంత్స్ నుంచి అయితే ఈ రైసే తింటున్నాం మేము. పర్లేదు, బాగుంటుంది. వైట్ రైస్ తినకూడదు అంటున్నారు కదండి, ఎక్కువగా తినడం వల్ల షుగర్ కానీ అలాంటివి వస్తాయి అంటున్నారని చెప్పి మేమైతే ఈ హాఫ్ పాలిష్ అయితే రైస్ తింటున్నాము. తినడం అలవాటు అయితే మాత్రం బాగుంటుందండి, మన హెల్త్ కోసం కాబట్టి తినాలి కొన్ని. కర్రీ వచ్చేసి ఎగ్ ఫ్రై అయితే చేశానండి. కనుమ రోజు నుంచి 2 డేస్ అయితే చికెన్ తిన్నామండి, చికెను మటను. ఇంకా నెక్స్ట్ ఏమో ఒక బర్త్డే పార్టీ వచ్చింది, అప్పుడు తిన్నాము నాన్ వెజ్. ఇంకా అందుకని చెప్పి సండే రోజు అయితే ఎగ్ ఫ్రై చేసామండి. మా బుడ్డదానికి మా ఆయనకి అయితే చాలా ఇష్టం ఎగ్ ఫ్రై అయితే, అదైతే చేసాము. నెక్స్ట్ అయితే అమ్మ ఫోన్ చేసిందండి, రాగి సంగటి చేశానని చెప్పి వచ్చి తీసుకెళ్ళండి అని. మా వారైతే వెళ్ళి తీసుకొచ్చారు. అమ్మ అయితే మంత్లీ 2 టైమ్స్ కానీ 3 టైమ్స్ కానీ చేస్తూనే ఉంటుందండి. చేసినప్పుడు అయితే ఖచ్చితంగా అయితే ఫోన్ చేస్తుంది తీసుకెళ్ళమని. ఒక్కొక్కసారి అయితే మేమే అయితే అమ్మోళ్ళ ఇల్లు దగ్గరే కదండి, అక్కడికైనా వెళ్ళి అయితే తినేస్తాము. ఇంక ఈరోజు ఇంట్లో కొంచెం పని ఉందని చెప్పి వెళ్ళలేదు ఆ రోజు సండే రోజు. మొత్తానికైతే ఇంకా రాగి సంగటి అయితే ఆ రోజు అయితే ఆఫ్టర్నూన్ లంచ్ అయితే తినేస్తున్నాము. రాగి సంగటి మా పిల్లలు కూడా బాగా తింటారండి. మా వారికి అయితే ఫస్ట్లో రాగి జావ బాగా ఇష్టం. అప్పుడు వాళ్ళు పెళ్లి కాకముందు అయితే తాగేవాళ్ళు. ఇంకా రాగి సంగటి మా అమ్మ చేస్తున్నప్పటి నుంచి అయితే అడిగి మరీ చేపించుకుంటారు. మా అమ్మతో అయితే వాళ్ళ అత్తయ్యని అడిగి రాగి సంగటి అయితే చేపించుకుని తింటారు. మా వారికి కూడా బాగా అలవాటు అయిపోయింది, పిల్లలు కూడా బాగా తింటారు. అందుకని చెప్పి అమ్మ అయితే చేస్తూ ఉండిద్ది. రాగి సంగటి కాంబినేషన్ అయితే నాన్ వెజ్లో అయితే నాటుకోడి అయితే బాగుంటుందండి. వెజ్లో వచ్చేసి తోటకూర ఫ్రై, గోరుచిక్కుడు, పచ్చిమిర్చి, టమాటా పచ్చడి అన్నీ కలిపినవి అయితే బాగుంటుందండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మేము చెప్పాను కదండి, ఈవినింగ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గరికి అయితే వెళ్తున్నామని చెప్పి అక్కడికైతే రెడీ అవుతున్నాం. మా బుడ్డది రెడీ అవుతుంది. మా పెద్దమ్మాయికి అయితే హెయిర్ స్టైల్స్ వేయడం అయితే బాగా ఇంట్రెస్ట్ అండి. అందుకని చెప్పి మా బుడ్డదానికి వేసింది ఫస్ట్. తనకి వేసేసిన తర్వాత ఏంటంటే తనకు చిన్న హెయిరే కదా, సింపుల్గా అయితే వేసేసింది. నెక్స్ట్ ఇంక మమ్మీ నీకేస్తానని చెప్పి నాకు జడేయడానికి అయితే రెడీ అయిపోయింది. తనకైతే బాగా ఇంట్రెస్ట్ వేస్తూ ఉండిద్ది, నాకైతే అప్పుడప్పుడు. మేమైతే ఇంక బయలుదేరిపోతున్నామండి. నెక్స్ట్ అయితే ఈ వ్లాగ్ వస్తుందండి అంబేద్కర్ గారి విగ్రహంది అయితే. వీడియో అయితే మిస్ అవ్వకుండా చూడండి. మ్యాక్సిమం మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేస్తున్నామండి వీడియోలో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.